బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అవునన్నమాట వినిపిస్తోంది. జగన్ పై కేసు నమోదుకి రెడీ అవుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. యార్డు ఆవరణలో ఎలాంటి రాజకీయ సమావేశాలు కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు అధికారులు. అయినప్పటికీ యార్డులోకి నేరుగా వచ్చారు జగన్ వైసీపీ నాయకులు అంటే చర్చ జరుగుతోంది. జగన్ వచ్చే సమయంలో కూడా యార్డులో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదంటూ మైక్లో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగలబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అక్కడ ఏం జరిగింది, వైసీపీ అధినేత జగన్ వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి జగన్ రియాక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయబట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు మీద ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస రాలేదు. ప్రతి రైతు కూడా 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు జరిగినది. రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దళారులకు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైసలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా స్విచ్చిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయల బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనవి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి
రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ ఖాతా 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. రైట్. అది మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగే అవకాశం ఉంది, ఈ అంశానికి సంబంధించి ఎటువంటి కేసులు నమోదే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదే అవకాశం ఉంది? ఖచ్చితంగా జగన్ మీద అయితే మాత్రం కేసు నమోదు చేసేందుకు పోలీసులు కూడా రెడీ అయ్యారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, ప్రచారం చేస్తున్నారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వస్తున్న సమయంలోనే ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా క్లియర్ గా చెప్పారు, యార్డు ఆవరణలోకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత రావటం అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో వాళ్ళకి అనుమతి లేకుండా అయితే మాత్రం రావడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఉదయం నుంచి కూడా ఏదైతే మిర్చి యార్డులో క్లియర్ గా అధికారులు అనౌన్స్ చేస్తున్నారు క్లియర్ గా. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల సమావేశాలకు కానీ వీటికి అనుమతి లేదని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగన్ అనుమతి లేకపోయినా కూడా తాను వస్తాను, అలాగనే తన నేతలు ఏదైతే వైసీపీ నేతలు క్లియర్ గా చెప్పారు, అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము వస్తామని చెప్పారు. అయితే యార్డు లోపలికి రాకుండా యార్డు బయట ఉండి రైతులతో మాట్లాడటం కానీ మీడియాతో కూడా మాట్లాడటం కానీ జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా ఆయన నేరుగా డైరెక్ట్ గా మిర్చి యార్డులోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్లారు, రైతులతో మాట్లాడారు, తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఆ వెళ్ళటం కూడా భారీ స్థాయిలో భారీ కెమెరా అనుచరులు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇలాగా భారీ స్థాయిలో యార్డు ఆవరణలోకి వెళ్ళటం జరిగింది. అలాగనే అక్కడ కొంత ఎందుకంటే ఇప్పుడు ఫుల్ సీజను, సో మిర్చి సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పండించినటువంటి మిర్చి ఇక్కడికి భారీ స్థాయిలో తీసుకుని వస్తారు. ట్రాన్సాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా 100 మంది జగన్ వెంట రావటం కావచ్చు, అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే జగన్ వచ్చిన సమయంలో కూడా మిర్చి యార్డు అధికారులు క్లియర్ గా చెప్పారు, రాజకీయ ఎటువంటి పర్మిషన్ లేదు, రాజకీయ పార్టీల నాయకులు ఎవరు ఈ విధంగా సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు నేరుగా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, జగన్ పర్యటనకు అనుమతి లేదని ముందు నుంచి అధికారులు క్లియర్ గా చెప్తున్నారు. సో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జగన్ తో పాటు మరికొంతమంది ఏదైతే జగన్ తో పాటు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగనే మాజీ మంత్రులు, సో వీళ్ళందరినీ ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్ తో పాటు ఎవరెవరు యార్డు ఆవరణ లోపలికి వచ్చారు అనే దాని మీద ఇప్పటికే అధికారులు విచారణ చేస్తున్నారు. అధికారులు ఎవరెవరు లోపలికి వచ్చారనే దాని మీద కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జగన్ తో పాటు ఆయన వెంబటి వచ్చిన నేతలపై కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అయితే ఏదైతే ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు ఆ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందా, ఆ తర్వాత నోటీస్ ఇవ్వడం జరుగుతుందా, ఎటువంటి చర్చ జరుగుతుంది పోలీసులు? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిన్న క్లియర్ గా చెప్పింది అనుమతి లేదని, అలాగనే ఆమె డైరెక్షన్స్ కూడా ఇచ్చింది, యార్డు ఆవరణలోకి రావడానికి వీలు లేదు అని కూడా ఆ యార్డు సంబంధించినటువంటి అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అలాగనే యార్డు సెక్రటరీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, యార్డు ఆవరణలోకి రాజకీయ పార్టీల నాయకులు రాకూడదు అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగనే
జగన్ వచ్చినప్పుడు కావచ్చు, జగన్ రావడానికంటే ముందు కావచ్చు, క్లియర్ గా మైకుల ద్వారా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరూ లోపలికి రాకూడదు. ఎందుకంటే జగన్ కంటే ముందు వైసీపీ నేతలు మిర్చి ఆవరణలోకి వచ్చారు. ఆ సమయంలో కూడా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాంటెడ్లు ఈ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, ముందుగానే చెప్పారు రావడానికి వీళ్ళని పూర్తిగా అనౌన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే జగన్ కంటే ముందు కొంతమంది వైసీపీ నేతలు అంబటి రాంబాబు కావచ్చు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఇలాగ మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఇలాంటి నేతలందరూ